Dear friends, welcome to PABBATHI tutorials. ఈనాటి వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, టీఎస్ టెట్లోను, పోలీస్ కానిస్టేబుల్స్లోను, ఇంకా టీఎస్పీఎస్సీలోను అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా క్వశ్చన్ ట్యాగ్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే క్వశ్చన్ ట్యాగ్స్ అనేది అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ఒక స్టేట్మెంట్ చెప్పినటువంటి వ్యక్తి తన స్టేట్మెంట్తో ఎదుటి వ్యక్తి ఏకీభవిస్తాడనే ఉద్దేశంతో చెప్పబడేటువంటివి. చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఒకసారి ధృవీకరించుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ను వాడతారు. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటి సెంటెన్స్ యొక్క చివరన అటాచ్ చేయబడతాయి. క్వశ్చన్ ట్యాగ్స్ యొక్క చివరన కంపల్సరీగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. స్టేట్మెంటు పాజిటివ్ స్టేట్మెంట్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఇది మౌలికమైనటువంటి అంశాలు. మిగతావి ఉదాహరణ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం. ఇది టీఎస్ టెట్లోను, టీఎస్పీఎస్సీలోను, పోలీస్ కానిస్టేబుల్స్, ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విస్తృతంగా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి దానికి క్వశ్చన్ ట్యాగ్స్ ఏముంటుంది? ఇంతకుముందు చెప్పినట్టు షీ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటిది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది? ఎస్, నెగిటివ్లో ఉంటుంది. షీ ఈజ్ బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇన్ నెగిటివ్. సో యాక్సిలరీ వర్బ్ తీసుకొని కదా మనం చేయాల్సింది. ఈజ్ తర్వాత నెగిటివ్ వర్డ్ అయినటువంటి ఎన్టీ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. దీనికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటో చూద్దాం. ఏ, ఈజ్ షీ. బి, డిడ్ షీ. డి, డజంట్ షీ. దీంట్లో ఏదో ఒకటి ఆన్సర్ రైట్ ఉంటుంది. అయితే ఆన్సర్ ఏమై ఉంటుంది అనేటువంటిది మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చూసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి యాక్సిలరీ వర్బ్ ఏమిటి? ఈజ్ కదా. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది కదా. ఈజ్కి నాట్ యాడ్ చేయాలి, అంటే ఈజింట్. ఎన్ఓటి రాయొద్దు క్వశ్చన్ ట్యాగ్లో, ఎన్టీ అని రాయాలి. ఈజింట్ షీ. ఇక్కడ ఈ షీ అనేది రాంగ్. డిడ్ షీ కాదు, డజంట్ షీ కాదు. ఇక్కడ ఉన్న వర్బ్ని ఆక్సిలరీ వర్బ్ ఆధారంగా ఈజంట్ షీ. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, దే ఆర్ నాట్ ప్లేయర్స్ అనేటువంటి దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏమిటి? దే ఆర్ నాట్ ప్లేయర్స్. ఇదే సెంటెన్స్ మనం ఫస్ట్ గుర్తుపట్టాలి. దే ఆర్ నాట్ ప్లేయర్స్ అంటే ఇందులో నెగిటివ్ వర్డ్ నాట్ ఉంది కదా, కాబట్టి సో ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి? ఆర్ దే, అరెంట్ దే, డూ దే, నో ట్యాగ్. సో ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో ఉన్నటువంటి దాన్ని ఇది కాదు, నో ట్యాగ్ అనేది కాదు. ఇక్కడ మిగిలింది డూ దేనా. ఇక్కడ ఆల్రెడీ యాక్సిలరీ వర్బ్ ఉంది కాబట్టి డూ దే కూడా కాదు. ఆర్ ఉంది కనుక ఆర్ సబ్జెక్ట్, దే, ఆర్ దే. సో ఆన్సర్ ఏ. థర్డ్ వన్, షీ కెన్ డ్యాన్స్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమిటి? ఏ, ఈజ్ షీ. బి, కెన్ షీ. సి, కాంట్ షీ. డి, డజంట్ షీ. ఇక్కడ చూడండి యాక్సిలరీ వర్బ్లో ఇక్కడ మనకు కెన్ వచ్చింది. కెన్ వచ్చినా కూడా సేమ్ కాబట్టి ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో ఉండాలి. కెన్కి నెగిటివ్ కాంట్ కదా. సో ఆన్సర్ సి, కాంట్ షీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, దే లైక్ క్రికెట్. దే లైక్ క్రికెట్ అనేది పాజిటివ్ సెంటెన్స్గా కనబడుతున్నది, ఇక్కడే ఉండాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, దే లైక్ క్రికెట్ అనేటువంటి దాంట్లో యాక్సిలరీ వర్బ్ మనకి ఇక్కడ కనబడటం లేదు. యాక్సిలరీ వర్బ్ లేనప్పుడు మనం ఇంతకుముందు చెప్పినప్పుడు యాక్సిలరీ వర్బ్ ఎప్పుడైతే ఉండదో అక్కడ డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ వస్తుంది. అయితే డూ, డస్, డిడ్లలో ఏదో ఒకటి వస్తుంది. ఇచ్చిన సెంటెన్స్ ఒకవేళ పాస్ట్ టెన్స్ అయితే డిడ్ వస్తుంది, ప్రజెంట్ టెన్స్ అయితే డూ కానీ, డస్ కానీ వస్తుంది.
డస్ ఎప్పుడు వస్తుంది? థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు డస్ వస్తుంది. ఇక్కడ ప్లూరల్ ఉన్నది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉన్నది కాబట్టి డూనే వస్తుంది. డూతో ఉన్నటువంటిది ఏమిటి? ఇది పాజిటివ్ కానీ నెగిటివ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఆర్ దే, అరెంట్ దే, డోంట్ దే, డిడింట్ దే. పాజిటివ్ దీనికి ప్రజెంట్కి సంబంధించినటువంటిది కాబట్టి నెగిటివ్ రూపంలో ఉన్నటువంటిది ఇది డోంట్ దే అనేటువంటిది ఆన్సర్. ఇక ఫిఫ్త్, విహారీ రేర్లీ కమ్స్ టు మీ. ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే రేర్లీ, సెల్డమ్, స్కేర్స్లీ, హార్డ్లీ అనేటువంటి పదాలు అవి సహజంగానే సెమీ నెగిటివ్ వర్డ్స్ కాబట్టి ఇచ్చినటువంటి సెంటెన్స్ కూడా నెగిటివ్లోనే ఉన్నట్టుగా మనం భావించాలి. దానికి క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది. ఇచ్చినటువంటి ఏమిటి ఆప్షన్స్? డజంట్ హీ, డస్ హీ, డిడ్ హీ, డిడింట్ హీ. నెగిటివ్లో ఉండదు కూడదు, ఇది కాదు, ఇది కాదు. సో ఇది డిడ్ హీనా అన్నప్పుడు సెంటెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ డస్ హీ. నెక్స్ట్ సిక్స్త్ వన్, హీ విల్ సింగ్. ఇక్కడ విల్ వచ్చింది. విల్ వచ్చినప్పుడు ఏముంటుంది అనేటువంటిది చూడాలి. విల్ యూ, విల్ హీ, వుడ్ యూ, వోంట్ హీ. ఇక్కడ హీ విల్ సింగ్ అనేటువంటిది పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది. విల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా విల్ వచ్చింది కాబట్టి ఓంట్ అనాలి, ఓంట్ హీ అనాలి. సెవెంత్, యూ డిడింట్ వాష్ యువర్ హ్యాండ్స్. ఇది కూడా నెగిటివ్లో ఉంది. ఇక్కడ డిడింట్ వాష్ అని ఉంది కదా, దీన్ని మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఆన్సర్ డూ యూ, డిడ్ యూ, డోంట్ యూ, డిడింట్ యూ ఉన్నప్పుడు దీనికి డిడ్ యూ అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్, లెట్స్ గో ఫైట్ అగెనిస్ట్ రేసిజం. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఏమిటంటే లెట్స్ అనేటువంటిది వచ్చినప్పుడు ఏం చేయాలి? లెట్స్ అని వచ్చినప్పుడు కంపల్సరీగా అది షెల్ వి అనేటువంటి దాన్ని సూచిస్తుంది. కంపల్సరీ షెల్ వి రావాలి. ఆన్సర్ ఏ. షుడ్ వి కాదు, కెన్ వి కాదు, నో ట్యాగ్ కాదు, ఇక్కడ షెల్ వి. నెక్స్ట్ 9, ఎవ్రీబడి ప్రైజ్డ్ ఈజ్ హార్డ్ వర్క్. ఇక్కడ ఎవ్రీబడి అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం చెప్పుకుంటే ఎవ్రీబడి తర్వాత ఎవ్రీ వన్ ఆర్ సింగులర్స్. ఎవ్రీబడి కానీ ఎవ్రీ వన్ అనేటువంటివి సింగులర్స్. బట్ ఇన్ యాడింగ్ ఏ ట్యాగ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్లూరల్ అనమాట. సింగులర్ అయినప్పటికీ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు అవి ప్లూరల్గా మారుతాయి. సో అండ్ ప్రొనౌన్ ఏముంటుంది? దీనికి ప్రొనౌన్ దే ఉంటుంది. సో దీన్ని ప్లూరల్గా భావించినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి డిడ్లో ఉంటుంది. ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి డిడింట్ దే అనేటువంటిది ఆన్సర్ రైట్ అవుతుంది. డూ దే కాదు, డిడ్ ఎవ్రీబడి కాదు, డిడింట్ దే కాదు, డిడింట్ ఎవ్రీబడి కాదు. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఈజ్ నార్మల్లీ జనరల్గా అవి సింగులర్స్. బట్ ఎప్పుడైతే మనం క్వశ్చన్ ట్యాగ్స్కి వస్తామో అవి ప్లూరల్గా భావించబడతాయి. ఎవ్రీబడి అనేటువంటిది ప్రొనౌన్ దేగా మారుతుంది. సో ఆన్సర్ డిడింట్ దే. నెక్స్ట్ 10th, స్వప్నిక హ్యాస్ అటెండెడ్ ద మీటింగ్. ఇక్కడ యాక్చువల్ హ్యాస్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి సహజంగానే మనము హ్యాస్ షీ, డస్ షీ, డజంట్ షీ ఉన్నది కాబట్టి లాస్ట్ది డి, హ్యాజంట్ షీ. దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th చూడండి, యూ వుడెంట్ లై అనేది ఇక్కడ నెగిటివ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ కనపడది. వుడ్ యూ, వుడెంట్ యూ, విల్ యూ, నో ట్యాగ్. ఇక్కడ ఆన్సర్ వుడ్ యూ. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అటెండెడ్. ఇంతకుముందు నన్ను వచ్చింది. ఇక్కడ చూడండి స్పెషల్ ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క విశేషం ఏంటంటే నన్నటువంటిది వచ్చినప్పుడు నన్ ఆఫ్ ద స్టూడెంట్స్
నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లూరల్ ఉంది. నన్ ఫాలోడ్ బై ఏ ప్లూరల్ ఉన్నప్పుడు ఇది ఎట్లా నన్ అన్నాం కాబట్టి ఇది ప్లూరల్గానే భావించబడుతుంది. అండ్ టేక్స్ దే ఇన్ ద ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్లో దేగా ఇది దే అనమాట, దేగా సూచించబడుతుంది. సో నన్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ డిడ్ దే అనేది ఆన్సర్. పాజిటివ్ కదా, డిడ్ దే. 13th, ఐఎమ్ నాట్ ఏ ప్లేయర్. ఐఎమ్ నాట్ వచ్చినప్పుడు ఏమనాలి? యామ్ ఐ, అరెంట్ ఐ, ఐంట్ ఐ, డూ ఐ. ఇక్కడ ఆన్సర్ యామ్ ఐ. నెక్స్ట్ 14th, దే హ్యావ్ లెఫ్ట్ ద స్కూల్. దే హ్యావ్ లెఫ్ట్ ద స్కూల్. ఇక్కడ హ్యావ్ వచ్చింది కాబట్టి హ్యావ్ దే, హ్యావెంట్ దే, డూ దే, డిడ్ంట్ దే. ఆన్సర్ హ్యావెంట్ దే. యు మస్ట్ గో హోమ్. ఇక్కడ సాధారణంగా మస్ట్ వచ్చింది కాబట్టి డిడ్ కాదు, డూ కాదు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సారీ, ఇది కూడా కాదు. మస్ట్ నాట్ యూ. 16th, దే హ్యావెంట్ ఈటెన్ దేర్ ఫుడ్. హ్యావెంట్ అన్నారు కాబట్టి నెగిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో. హ్యావ్ దే, ఆర్ దే, డిడ్ దే, డూ దే. హ్యావ్ దే. నెగిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్. ఇందులో ఉన్న పెద్ద సీక్రెట్ ఏం లేదు. నెగిటివ్ ఉంటే పాజిటివ్లో రాయాలి, పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి. చివరికి మాత్రం క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఇక్కడ మనకు కనపడాలి. అన్నిటికీ ఉన్నాయి. డోంట్ బ్లేమ్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ నెగిటివ్ తోటే స్టార్ట్ అయింది కాబట్టి డోంట్ బ్లేమ్ అన్నప్పుడు ఇక్కడ జనరల్గా మనం ఏం రాస్తామంటే డోంట్, డజంట్, డిడింట్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇది విల్ యూ అనేదే ఆన్సర్ ఉండాలి. 18th, స్వప్నిక హ్యాస్ అటెండెడ్ ద మీటింగ్. ఇది మళ్ళీ వచ్చినట్టుంది. హ్యాస్ షీ, డస్ షీ, డజంట్ షీ, హ్యాజంట్ షీ. హ్యాస్ వచ్చింది కాబట్టి హ్యాజంట్ షీ. ఐ కుడెంట్ సాల్వ్ ద ఇష్యూ. కుడెంట్ వచ్చింది కాబట్టి ఇది కదా తీసేయాల్సింది. ఇక తీసేస్తే మిగిలింది రాస్తాం అంతే. కెన్ ఐ కాదు, డూ ఐ కాదు, డిడ్ ఐ కాదు, కుడ్ ఐ. హీ వాజ్ ఎ స్టూడెంట్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. వాజ్తో స్టార్ట్ అయినటువంటి నెగిటివ్ ట్యాగ్ ఉంటుంది. వాజ్ హీ, డిడ్ హీ, డిడింట్ హీ, వాజంట్ హీ. ఇది వాజంట్ హీ ద కరెక్ట్ ఆన్సర్. మిత్రులారా, ఇది క్వశ్చన్ ట్యాగ్స్లో ఉన్నటువంటిది. పాజిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అట్లాగే ఒకటి రెండు మనం వీటిని సూచనలు గుర్తుపెట్టుకొని మనం ఈజీగా ఆన్సర్లు చేయవచ్చు. ఇది చాలా ఈజీగా చేయడానికి అనువైనటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.